నందు ప్రియమైన దేవుని సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహాకృప మీ మధ్యకు మరొకసారి ఈ రీతిగా కలుసుకోవటాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి తలంపును బట్టి ఒక పత్రికను మీ ఎదుటకు తీసుకుని వచ్చి దాన్ని ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రికను మీ ముందు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ యొక్క పత్రిక ధ్యానంలోనికి మనం ముందు కొనసాగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో చిన్న మందగా మేము కూడి ఈ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఇదిగో కొలసీలకు రాసినటువంటి పత్రికను ధ్యానం చేయబోతూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. వెత్తబడుతున్న వాక్యం అనేకులను బలపరచునట్లుగా, పురుగొల్పబడినట్లుగా మీ కృప అనుగ్రహించండి. మీరే సహాయాన్ని దయచేస్తూ రమ్మని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వినయముతో వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత క్రైస్తవ్యం మీద లేదంటే క్రీస్తు యొక్క స్వార్థ ప్రకటించేటువంటి విషయంలో గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే ఎటువంటి సందేహము లేదు, అది అపోస్తలుడైనటువంటి పౌలే. పౌలు గారు దాదాపుగా 13 పత్రికలు హెబ్రీ పత్రికతో సహా కొత్త నిబంధనలో రాస్తూ వచ్చాడు. దాదాపుగా 40% పత్రికలు పౌలు గారు రాసిన పత్రికలే కొత్త నిబంధనలో మనకు కనపడతాయి. ఈ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక కూడా పౌలు గారు తన యొక్క సువార్త పనిలో యొక్క సువార్త సేవలో ఈ పత్రికను రాస్తూ వచ్చాడు. అనేక సందర్భాలలో పౌలు గారు సువార్త ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో దేవుని యొక్క పిలుపు మేరకు ఆ పని జరిగిస్తూ ఉన్నప్పుడు అనేక ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు ఆయన్ని చెరసాల్లో వేయటం జరిగింది. ఈ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు రాసే సమయానికి ఆయన చెరసాల్లో ఉంచబడ్డాడు. దీన్ని చెరపత్రిక అని అంటారు. ఈ పత్రిక యొక్క పరిచయాన్ని మనం ఆలోచన చేస్తే కొత్త నిబంధనలో ఇది 12వ పత్రిక. దీనిలో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి, 95 వచనాలు ఉన్నాయి. ఇది చెరపత్రికే అని అనటానికి గల ఆధారం కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడతా ఉంది. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకును, సమీప జ్ఞతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అనే మాట. ఇక్కడ నాతో కూడా చెరలో ఉన్న అనే మాట కనబడతా ఉంది. పౌలు గారు రాసినటువంటి చెరపత్రికల్లో ఇది ఒక పత్రిక. పౌలు గారు మొత్తం చెరపత్రికలు 4 రాశారు చెరలో ఉండి. ఎఫెసీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలెమానుకు రాసినటువంటి పత్రిక. ఈ 4 అధ్యాయాలు 95 వచనాలు ఉన్నటువంటి ఈ పత్రికను మనము ధ్యానం చేస్తూ మన విశ్వాసంలో ముందుకు కొనసాగుదాం. ఈ పత్రిక పౌలు గారు ఎవరికి రాశాడు అని అనటానికి రుజువు మనము ఆలోచన చేస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలును, సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఇదిగో పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రిక రాశాడు. పౌలు గారే ఈ పత్రిక రాశాడు అని అనటానికి రుజువు ఇదిగో పౌలు గారు, నేను, తిమోతి కూడా దీన్ని రాశాము అని చెబుతూ వచ్చాడు. ఇదిగో ఈ పత్రిక ఎందుకు రాయవలసి వచ్చింది అని అంటే ఈ పత్రిక రాసేటువంటి సమయం దాదాపుగా క్రీస్తు శకం 60 నుండి 62 సంవత్సరాల మధ్యకాలంలో ఈ పత్రిక రాశారు. నాటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశ్వాసులైనటువంటి వారి మీద గ్నోస్టిక్ బోధకు వారి యొక్క అభిప్రాయం లేదంటే వారి యొక్క ప్రభావం సంఘం మీద చాలా వాటికి చూపిస్తూ ఉంది. ఈ గ్నోస్టిక్ బోధ అనంటే ఏంటి అనంటే తెలిసిన దాన్ని ఆరాధించటం, తెలియని దాన్ని విడిచిపెట్టడం. పిల్లరా, మీరు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఈ గ్నోస్టిక్ బోధ నాటి దినాల్లో ప్రబలం అయింది. దీని బోధ యొక్క లక్షణాలు ఏంటి అనంటే
తెలిసినటువంటిది ఏంటి అనంటే క్రీస్తు, దేవదూతలు, యూదుల యొక్క నియమాలు, ఉపవాసాలు, వీటన్నిటిని కలిపితేనే రక్షణ. ఇది తెలిసినది. దీన్ని ఆరాధిస్తేనే మనకు రక్షణ కలుగుతుంది అనేటువంటిది ఒక వాదం. రెండవది, కనిపించినటువంటి దేవుణ్ణి ఆరాధించకూడదు, కనిపించేటువంటి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అనేటువంటిది మరొక వాదం. ప్రియులారా, ఇలా ఉంటూ ఉన్నటువంటి సమయంలో పౌలు గారు ఈ పత్రికను రాస్తూ వచ్చాడు. ఇదిగో ఈ పత్రికలో ఉన్నటువంటి సరైనటువంటి గ్నోస్టిక్ బోధకు జవాబేంటి అనంటే 2వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు అనేటువంటి మాట. ప్రభువే అందరికీ కూడా ప్రధానులకు కానీ అధికారులకు కానీ శిరస్సై ఉన్నాడు అనేటువంటిది ప్రియులారా ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి పాఠం. ఇదిగో మరొక సంగతిని మనము ఆలోచిస్తే, ఈ పత్రికను చెర నుండి రాశాడు అని అంటంలో ఎటువంటి సందేహము కూడా లేదు. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. ఈ పత్రికను కొలస్సీ సంఘానికి తీసుకుని వచ్చినటువంటి వారు ఎవరు అనంటే 4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఇలా రాయబడతా ఉంది. ఆ మాటలు నేను చదువుతున్నాను. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించుటకును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. అతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియచేయను అనే మాట. ప్రియులారా, మీరు ఆలోచన చేస్తే ఈ యొక్క పత్రికను కొలస్సీ సంఘానికి తుకికు, అదే రీతిగా ఒనేసిము అనేటువంటి ఇరువురు కూడా తీసుకుని వచ్చినట్లుగా లేఖనాల్లో మనకు కనబడతా ఉంది. ఇదిగో ఈ కొలస్సీ పట్టణం గురించి మనం కొద్దిగా ధ్యానం చేస్తే, ఇది ఎఫెస్సీ పట్టణానికి 100 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పట్టణం. ఎఫెస్సీ పట్టణానికి 100 మైళ్ళ దూరంలో దాదాపుగా 3 పట్టణాలు ఉన్నాయి. ఒకటి కొలస్సీ పట్టణం, 2 లవోదికయ పట్టణం, 3 హిరాపోలిస్ పట్టణాలు. ఇందులో కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఈ యొక్క పత్రికను రాస్తూ వచ్చాడు. ఇదిగో వాణిజ్యం ఎక్కువగా ఉన్న పట్టణం కొలస్సీ పట్టణం. అయితే కాలక్రమేణా వాణిజ్యపరమైనటువంటి వసతులు లేదంటే ఆ యొక్క పరిస్థితులు అనుకూలంగా లేని కారణాన్ని బట్టి అది చిన్న పట్టణంగా కాలక్రమేణా దాని యొక్క ప్రాధాన్యతను కోల్పోయింది. ఇక్కడ ఎక్కువగా ఈ కొలస్సీ పట్టణంలో యూదులైనటువంటి వారు, అలాగే గ్రీకులైనటువంటి వారు, తత్వశాస్త్రాన్ని తెలిసినటువంటి వారు, కొత్త భావాలు కలిగి ఉన్నటువంటి వారు, ప్రత్యేకంగా యూదులు వలస ప్రాంతంగా ఈ కొలస్సీ పట్టణాన్ని చెబుతారు. ప్రియులారా, ఈ కొలస్సీ పట్టణంలో సంఘస్థాపన ఎలా జరిగింది అనంటే, దీనికి కొత్త నిబంధనలో దీని యొక్క పేరు ప్రస్తావన, కొలస్సీ పట్టణ ప్రస్తావన మనకు కనపడదు. అపోస్తల కార్యాల్లో కూడా పౌలు గారు దర్శించినట్లుగా మనకు ఉండదు. కానీ పౌలు గారు వారి యొక్క విశ్వాసాన్ని గురించి విన్నాడు అని చెప్పి రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట ఉంది. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అనే మాట. మేము విని ఎల్లప్పుడూ అనే మాట. పౌలు గారు ఈ సంఘంలో లేదంటే ఈ పట్టణంలో ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని గురించి విన్నాడు. దీన్ని ఎప్పుడూ కూడా పౌలు గారు స్థాపించలేదు, దీన్ని దర్శించలేదు అని చెప్పబడతా ఉంది. అసలు ఈ సంఘం ఎలా ప్రారంభమైంది అనంటే, పౌలు గారు 3 సంవత్సరాలు ఎఫెస్సీ పట్టణంలో పరిచర్య చేస్తూ వచ్చాడు. ఆ పట్టణంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడతా ఉంది. నేను ఆ వాక్య భాగాన్ని చదువుతూ వస్తూ ఉన్నాను, శ్రద్ధగా ఆలకించండి. 2 ఏళ్ల వరకు ఇలాగు జరిగను. కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువాక్యమును వినిరి అనే మాట.
ఇదిగో ప్రభు వాక్యాన్ని విన్నారు ఆసియాలో కాపురం ఉన్నటువంటి వారందరూ కూడా అని రాయబడతా ఉంది. ఈ ప్రాంతంలో వాక్యం బోధిస్తూ ఎఫెసీ పట్టణంలో స్వార్థ చెబుతూ ఉన్నప్పుడు ఈ యొక్క కొలసీ పట్టణాన్ని స్థాపించి, కొలసీ సంఘాన్ని స్థాపించి దానిలో స్వార్థ వ్యాప్తి చేసినటువంటి ఎపఫ్రా గురించి మనము ఆలోచన చేయాలి. ఈ కొలసీలో సంఘాన్ని స్థాపించింది ఎవరు అనంటే ఎపఫ్రా. ఈ ఎపఫ్రా పౌలు గారు 3 సంవత్సరాలు ఎఫెసీలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిచర్య కాలంలో పౌలు గారి దగ్గర వాక్యాన్ని విన్నాడు. పౌలు గారితో పాటు వాక్య సందేశాలని అనేకులతో పంచుకున్నాడు, సువార్త పనిచేశాడు. పౌలు గారితో పాటు చెరసాల్లో వేయబడ్డాడు. పిల్లరా అక్కడి నుంచి వచ్చి తన స్వజనుల మధ్య ఈ కొలసీ పట్టణంలో సంఘాన్ని స్థాపించాడు అనేటువంటి సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆలోచన చేస్తే ఈ కొలసీ పట్టణంలో సంఘాన్ని స్థాపించింది పౌలు గారి యొక్క శిష్యుడిగా పిలువబడినటువంటి ఎపఫ్రా అనేటువంటి సంగతిని మీ మనసులో ఉంచుకోండి. ఇదిగో ఈ యొక్క పత్రిక యొక్క అవుట్లైన్ని మనము చూసుకొని ఈరోజు సందేశాన్ని మనం ముగించుకుందాం. ఇదిగో ఈ పత్రిక యొక్క అవుట్లైన్ 4 అధ్యాయాలు ఉంటా ఉంది. మొదటి అధ్యాయము దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. 2వ అధ్యాయము దేవుడే దైవత్వము అన్నిటికీ మూలము అని తెలియజేస్తూ ఉంది. తప్పుడు బోధలను ఖండిస్తూ ఉంది. 3వ అధ్యాయము క్రీస్తుతో లేచినటువంటి జీవితాన్ని ఎలా జీవించాలో తెలియజేస్తూ ఉంది. 4వ అధ్యాయము ప్రార్థన, కుటుంబ బంధాల గురించి తెలియజేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, కొలసీ పట్టణం యొక్క ప్రారంభం లేదంటే కొలసీ పట్టణం యొక్క ఉపోద్ఘాతం ఇదే. మనము ముందున్నటువంటి దినాలలో కొలసీ సంఘం గురించి, ఆ పత్రిక విభజన గురించి, అలాగే ఆ పత్రికను ఒక్కొక్కటిగా మనము అధ్యాయం వారీగా వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. కొలసీ పట్టణం అలాగే కొలసీ సంఘం ఎలా స్థాపించబడిందో, పరిచర్య ఎవరు చేశారు, ఎవరు సంఘాన్ని స్థాపించారు, వారికి ఎందుకు ఈ ఉత్తరాన్ని రాస్తూ వచ్చారు, ఆ పత్రిక యొక్క నేపథ్యాన్ని వినటానికి మీరు కృప చూపించారు. ఈ మొదటి సందేశంలో మీరు మాకు తోడుగా ఉన్నారు. విత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో ప్రభువా నీరు కట్టి ఫలించినట్లుగా మీరే సహాయాన్ని దయచేయండి. ఇನ್ನು వారెల్లరికీ కూడా మీ ఆత్మ నడిపింపునివ్వండి. వారి యొక్క విశ్వాస జీవితంలో మీరే తోడుగా ఉంటూ రమ్మని, క్షేమాన్ని కలిగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వినయముతో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరలా మరొక దినాన ఈ పత్రికను కొనసాగింపు భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడే ఉండునుగాక. ఆమేన్.